సో ఆ 100 రోజుల్లో మన ప్రభుత్వం మనకు ఏమేమి చేయండి, పథకాలు ఏమేమి చేయబోతున్నారు అనేటటువంటిగా. ఎందుకంటే ఈ పథకాలతో పాటు మీ యొక్క ఆకాంక్షను ఒకసారి నా గురించి నేను తెలియజేసుకుంటాను. నేను ఎంపీ అభ్యర్థిగా సెలెక్ట్ అయిన తర్వాత నేను మొదలైన గ్రామం కావాలని చాలాసార్లు నేను ప్రయత్నించాను. కాకపోతే 7 అసెంబ్లీల సమయంలో బాగా సమయం అనుభవించాలని రాలేకపోయాను. ఈ రకంగా నేను ఎంపీ హోదాలో మీకు వచ్చానంటే మీ అందరూ ఆశీర్వాదాలంతా. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఏ విధంగా ఉందంటే 2 మాటలు ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత నా 16 మంది ఎంపీలను కూర్చోబెట్టుకొని ప్రతి మినిస్టర్ గారిని తీసుకెళ్ళాను సెంట్రల్లో. సార్ ఎంపీలంతా కూర్చోబెట్టుకుని మినిస్టర్ దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన అడిగినటువంటి విషయాలు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతం. అంటే మాలాంటి సామాన్యులు ఎంపీలను కూర్చోబెట్టుకుని వీళ్ళకంతా తెలియాలని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు అయితేనేమి, నిర్మలా సీతారామన్ గారు అయితేనే, ప్రతి మినిస్టర్ దగ్గర మమ్మల్ని 16 మంది ఎంపీలను కూర్చోబెట్టి సార్ అడిగే ప్రశ్నలు ఐఏఎస్ ఆఫీసర్తో అడిగే విధానం నేను దగ్గర నుండి చూశాను. ఒక తండ్రి 3 గొడవల కోసం ఒక తపన పడదు. ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేటువంటి పడినటువంటి మాట అంతా ఇంత కాదు. రోడ్డు విషయం అయితేనే నేను సార్ మీద చెప్పాను. అక్కడే నితిన్ గడ్కరీ గారికి వెళ్ళినప్పుడు సార్ కాలం నేను స్వయంగా సార్ కార్యక్రమం ఎక్కాను. అందులో భాగంగా కర్నూలు బళ్ళారి హైవే లేదు సార్, ఖచ్చితంగా మాకు మా పార్లమెంట్ పరిధిలో ఒక హైవే అంటే లేదు, మాకు ఖచ్చితంగా మా కర్నూలు నుంచి బళ్ళారి కావాలని చెప్పేసి హైవే ఆ విషయంలో సార్ ప్రబోధం ఇచ్చాను. మన రోడ్ల శాఖ మంత్రి అయితే జనార్దన్ సార్ కూడా ఇచ్చాము. ఆ ఫైల్ ఢిల్లీ ప్రెసిడెంట్ గా దాని కూడా ఫైల్ మూవ్ చేసి ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల పరిధిలో ఏ గ్రామంలో మనం ఆ రోడ్ని హైవే చేసిన బాధ్యత ఇద్దాం. ఎందుకంటే ఆ రోడ్ వస్తే మౌలిక వస్తువులు బాగా డెవలప్ అయిపోయి ఈ ప్రాంతం అంతా పారిశ్రామికంగా బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేగాక ఇకపోతే సార్ చెప్పారు వీరభద్రరావు సార్ గారు వేదవాడి గారి విషయంలో, వేదవాడి బాధ్యత విషయంలో సార్ మొట్టమొదటి చేసినటువంటి మనిషి. ఆ సంకల్పంతో నేనైతే మాత్రం ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఒకసారి కాదు 100 సార్లు తిరిగాను సరే వేదవతి ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీళ్ళు వాడిన నా సంకల్పం. అందులో బాగా ఇప్పటికీ నేను పదే చెప్పాను. నేను అనేది మన సార్కి ఈ విషయంలో, ఈ సభ విషయంలో సార్ చేస్తే కూడా నాకు ఉన్నటువంటి 3 నిమిషాలు సార్ దగ్గరికి వెళ్ళి కూడా ఈ వేదవతి ప్రాజెక్టు గురించి చెప్పాను. సార్ దగ్గర 100 రోజుల పరిపాలన అయిపోయింది సార్. 100 రోజుల పరిపాలన వారికి దోషిలా పని మనం పడాలని చెప్పేసి మా కోరిక. మనందరూ పర్టికులర్ మనకు సమావేశం కూడా ఏర్పాటైంది. కానీ ఆ రోజు వర్షాభావంలో సార్ మిస్ అయిపోయింది. లేకపోతే వచ్చింటే ఆ రోజు సార్తో ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చెప్పారని చెప్పేసి అంగన్వాడీ వీరభద్రరావు ఆ సభకు వచ్చింటే సారు ఖచ్చితంగా మన వేదవతిన ఆమెక్తించాలని ముఖ్యమంత్రి హోదాలో అని చెప్పేసి నేను సంకల్పించింది. కానీ మన టైం బాగాలేదు. ఆ వర్షాభావంలో విజయవాడ తుఫాన్లో ఇరుక్కోవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ వేదవతిని మాత్రం ఈ గవర్నమెంట్ లో ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే మీరు ఏమంటే సోదరులను నేను చెప్పేది, ఇంత మంచి ప్రభుత్వాన్ని, ఇంత అభివృద్ధి దిశగా ప్రభుత్వాన్ని మీరంతా ఆదరించి మరొకసారైనా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితేనేవి, రాబోయే ఎలక్షన్లు అయితేనేవి తెలుగుదేశం పార్టీ జెండా విధంగా మీరంతా కష్టపడాలని చెప్పేసాను. ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిత్తశుద్ధితో పనిచేస్తాం మేమంతా. అంతేగాక నేను చెప్పేది ఏమంటే మన గవర్నమెంట్ గురించి ఎంత చెప్పినా, ఒక రోజుల్లో చెప్పినా సరిపోదు. చంద్రబాబు గురించి, ముఖ్యమంత్రి గురించి ఎంత చెప్పినా కూడా అయిపోదు. ఆయన చేసినటువంటి పరిపాలన భాగంగా ఏం చెప్పారంటే సార్ కూడా గ్యాస్ సిలిండర్ విషయం కూడా చెప్పండి ప్రజలకంతా ఖచ్చితంగా దీపావళి గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటాయని చెప్పారు. రాబోయే దీపావళి పండుగ గ్యాస్ కనెక్షన్, గ్యాస్ సిలిండర్ ఉచితంగా వచ్చేది కూడా దీపావళికి ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇదే కాదు, మనం మేనిఫెస్టోలో ఏవైతే పెట్టామో ఖచ్చితంగా దశల వారిగా ఒకటి ఖచ్చితంగా మీకు ఇడపైపోయి మీ ఇంటికి వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాని నేను చెప్పేది అంటే ఈ ఆంధ్ర ప్రాంతం అంతా మనకు బాగా